ఉమ్మడి నిజామాబాద్ జిల్లా వ్యాప్తంగా విస్తారంగా వర్షాలు కురుస్తున్నాయి. గోదావరి, మంజీర నదుల్లో వరద ఉధృతి పెరుగుతోంది. నిజామాబాద్, కామారెడ్డి జిల్లాల పరిధిలో ఎడతెరిపి లేకుండా వర్షం కురుస్తుంది. కామారెడ్డిలో 12 సెంటీమీటర్లు, మద్నూర్, గాంధారి మండలాలలో 9 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది. కామారెడ్డి జిల్లా మద్నూర్లో భారీ వర్షం కారణంగా సోమూరు పెద్దవాగు పొంగి పొర్లుతోంది. సోమూరు, అనంతపూర్ గ్రామాల మధ్య రాకపోకలు నిలిచిపోయాయి. ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలోని వర్షాలపై మరింత సమాచారం మా ప్రతినిధి భూపతి అందిస్తారు. నిజామాబాద్ జిల్లా వ్యాప్తంగా విస్తారంగా వర్షాలు కురుస్తున్నాయి. గత 2 రోజులుగా రాష్ట్ర వ్యాప్తంగా వర్షాలు కురుస్తున్న నేపథ్యంలో నిజామాబాద్, కామారెడ్డి జిల్లాలో కూడా విస్తారంగా వర్షాలు కురుస్తున్న పరిస్థితి నెలకొంది. నిన్నటి నుంచి రాత్రి నుంచి ఎడతెరిపి లేకుండా వర్షాలు కురుస్తున్న పరిస్థితి కొనసాగుతుంది. ముఖ్యంగా ప్రాజెక్టులో కూడా వరద నీరు చేరుకుంటున్న పరిస్థితి నెలకొంది. వాగులు అదేవిధంగా వంకల్లో వరద నీరు కూడా పోటెత్తుతున్న పరిస్థితి నెలకొంది. ముఖ్యంగా శ్రీరామ్ సాగర్ ప్రాజెక్టుకు భారీ ఎత్తున ఇంట్లో కొనసాగుతున్న పరిస్థితి నెలకొంది. 90,000 క్యూసెక్ల ఇంట్లో వస్తున్న పరిస్థితి నెలకొంది. ఎగువ ప్రాంతాల్లో కురుస్తున్న వర్షాల కారణంగా ముఖ్యంగా మహారాష్ట్ర అదేవిధంగా నిర్మల్, నిజామాబాద్ ప్రాంతాల్లో కురుస్తున్న వర్షాల నేపథ్యంలో శ్రీరామ్ సాగర్ ప్రాజెక్టుకు భారీగా వరద పోటెత్తుతున్న పరిస్థితి నెలకొంది. ప్రస్తుతం 90,000 క్యూసెక్కుల నుంచి 1,00,000 క్యూసెక్కుల మేరకు శ్రీరామ్ సాగర్ ప్రాజెక్టుకు నీటి ప్రవాహం కొనసాగుతున్న పరిస్థితి నెలకొంది. 1,090 అడుగులకు గాను ప్రస్తుతం 1,080 అడుగుల విస్తీర్ణంలో కొనసాగుతున్న పరిస్థితి నెలకొంది. అదేవిధంగా 80 టీఎంసీలకు గాను ప్రస్తుతం 52 టీఎంసీల నీటి నిల్వ ఉన్న పరిస్థితి నెలకొంది. అదేవిధంగా ఈ నిజాం సాగర్ ప్రాజెక్టు కూడా ఇంట్లో కొనసాగుతుంది. ఎగువన మెదక్ జిల్లాతో పాటు సంగారెడ్డి జిల్లా, కామారెడ్డి జిల్లాలోని సమీప ప్రాంతాల్లో కూడా విస్తారంగా వర్షాలు కురుస్తున్నాయి. నిన్నటి నుంచి రాత్రి నుంచి ఎడతెరిపి లేకుండా వర్షాలు విస్తారంగా కురుస్తున్న పరిస్థితి నెలకొంది. ముఖ్యంగా కామారెడ్డి జిల్లా పరిధిలోని మద్నూర్, రామారెడ్డి, గాంధారి, జుక్కల్, బిచ్కుంద, తాడ్వాయి, ఎల్లారెడ్డి మండలాల్లో కూడా వర్షాలు విస్తృతంగా కురుస్తున్న పరిస్థితి నెలకొంది. ఇప్పటికే పలు ప్రాజెక్టులకు భారీ ఎత్తున ఇంట్లో నీరు చేరుతున్న పరిస్థితి నెలకొంది. రామారెడ్డి మండలంలోని 12 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది అత్యధికంగా. అదేవిధంగా మద్నూర్, గాంధారి మండలాల్లో 9 సెంటీమీటర్లు, నిజాం సాగర్, సదాశివనగర్, తాడ్వాయి మండలాల్లో 7 సెంటీమీటర్ల చొప్పున వర్షం నమోదైన పరిస్థితి నెలకొంది. మద్నూర్లో నిన్నటి నుంచి భారీ వర్షం కురుస్తుంది. సోమూరు, అంతాపూర్, చిన్నాపూర్, ఎక్లారా, కొడిచెర్ల గ్రామాల్లో వర్షాలు కురుస్తున్న నేపథ్యంలో పంటలు నీట మునిగిన పరిస్థితి నెలకొంది. దీంతో సోయా పంట నీట మునిగిన పరిస్థితి నెలకొంది. అదేవిధంగా ఎల్లారెడ్డి నియోజకవర్గం పరిధిలోని కళ్యాణి ప్రాజెక్టులోకి భారీగా వరద కొనసాగుతుంది. 409 మీటర్ల అడుగులకు గాను ప్రస్తుతం 350 క్యూసెక్ల ఇన్ఫ్లో కొనసాగుతుందని చెప్పుకోవచ్చు. అదేవిధంగా ప్రాజెక్టు నుంచి అవుట్లో కూడా 350 క్యూసెక్ల నీటిని దిగువకు విడుదల చేసిన పరిస్థితి నెలకొంది. కామారెడ్డి పట్టణంలో కూడా విస్తారంగా వర్షం కురుస్తున్న పరిస్థితి నెలకొంది. మరోవైపు నిజామాబాద్ జిల్లా కేంద్రంలో భారీ ఎత్తున వర్షం కురుస్తుంది. నిజామాబాద్ రూరల్, బాల్కొండ, ఆర్మూర్, బోధన్ నియోజకవర్గాల్లో కూడా వర్షాలు విస్తారంగా కురుస్తున్న పరిస్థితి నెలకొంది. వరద ప్రవాహం పోటెత్తుతుంది. మరోవైపు ఇటు నిజాం సాగర్, శ్రీరామ్ సాగర్ ప్రాజెక్టులతో పాటు పోచారం, కళ్యాణి, ఇతర ప్రాజెక్టులలో కూడా నీటి ప్రవాహం కొనసాగుతుంది. వరద ప్రవాహం పోటెత్తుతున్న పరిస్థితి నెలకొంది. అయితే రాష్ట్రంలో అదేవిధంగా నిజామాబాద్ జిల్లా వ్యాప్తంగా కురుస్తున్న వర్షాల నేపథ్యంలో ఎత్తున నీటి వరద కొనసాగుతుంది. చెరువులు, కుంటల్లోకి వరద నీరు కొనసాగుతుంది. ఇది తాజా పరిస్థితి. ఓవర్ టు స్టూడియో.